తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మన డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా పుంగనూరు జనసేన నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అందరూ అన్ని ఏర్పాట్లు చేశామని ఈ యొక్క సినిమా థియేటర్ యాజమాన్యం తెలుపుతోంది. ఆయన మాటల్లోనే విందాం పదండి. వెంకటేశ్వర థియేటర్ మేనేజర్ అయిన రమణ నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరు వచ్చి సినిమాని ఆస్వాదించాలని కోరుతున్నాము. ఇక్కడ ఏమేమి ప్రికాషన్స్ ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ 6 మందిని అరేంజ్ చేసినాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎటువంటి అల్లర్లు, ఎటువంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు చిత్రాన్ని చూసి ఆనందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నైట్ 9:30 నుంచి షోలు వేయడం జరుగుతుంది. ప్రీమియర్ షో పరంగా 9:30 స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు సినిమా ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు అందరూ వచ్చి హరిహర వీరమల్లు చిత్రాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దేవినేని యశ్వంత్. నేను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సెక్రటరీని. రేపు మేము ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు విడుదలవుతున్న రోజు. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఎన్నికల తర్వాత ఒక మంచి గెలుపు చూసిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. పార్టీ క్యాడర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, మంచి ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇటు చిత్తూరు నగరంలో ఎంఎస్ఆర్ థియేటర్లో ఈరోజు రాత్రి 9:30కి ఫస్ట్ ప్రీమియం షో వేయబోతున్నారు. దానికి 7:30-8 గంటల నుంచి సంబరాలు మొదలవుతున్నాయి. కేక్ కటింగ్, ఒక బైక్ ర్యాలీ, బాణాసంచా కాల్చి స్థానిక ఎమ్మెల్యే గారు హాజరవుతారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ హాజరవుతారు. వారితో పాటు చిరంజీవి మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ కలిసి వచ్చి ఒక పండుగలా దీన్ని మేము జరుపుకోబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత డిలే అయినా కూడా ఈ హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్కి ఎటువంటి నష్టం రాకూడదని చెప్పి నిన్న మనం మీడియా మిత్రులతో ప్రమోషన్స్కి రావడం చూసాం. నాకు తెలిసి అన్నయ్య ప్రమోషన్కి రావడం ఇదే మొదటిసారి. గతంలో కూడా జానీ సినిమా తీసినప్పుడు నష్టపోతే ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి నష్టం రాకూడదని తాను తీసుకున్న డబ్బులు, ఆ రెన్యూరేషన్ ఏమైతే ఉందో పూర్తిగా రిటర్న్ ఇచ్చేసి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు తీసుకుంటే అటు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలకు చేయాల్సిన సేవలో కూడా ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు. తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసుకుంటూ కూడా టైం దొరికినప్పుడు పొద్దున రాత్రిలో పొద్దున్న 4 గంటలకు, 3 గంటలకు, రాత్రి 9కి, 8కి టైం దొరికినప్పుడంతా షూటింగ్ పూర్తి చేసుకుంటూ అటు ఆయన బాధ్యతను, ఇటు ఒక ప్రొడ్యూసర్కి ఆయన ఇచ్చిన మాటను రెండు కూడా నిర్వర్తించిన ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా హరిహర మల్లు ఇది పార్ట్ 1గా వస్తుంది. దీని సీక్వెన్స్ హరిహర మల్లు పార్ట్ 2 ఉంటుంది. ఇదంతా కూడా మన భారతదేశ చరిత్రకు సంబంధించిన సినిమా. ఏదో ఎంటర్టైన్మెంట్ స్టోరీలో, లవ్ స్టోరీలో కాకుండా ఇది దేశం గురించి, మన చరిత్రని తరాలకు తెలియజేసే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాని ఆదరించండి. పార్ట్ 1 సూపర్ హిట్ అవబోతుంది. అదేవిధంగా దాని వెనక రాబోతున్న హరిహర మల్లు పార్ట్ 2 కూడా మన చరిత్ర, ఇది మనం తెలుసుకోవాల్సిన కథ కాబట్టి అది కూడా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా చిత్తూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున కానీ, జనసేన పార్టీ కూటమి నాయకులందరి తరపున మా అన్నయ్య సినిమా దిగ్విజయంగా ఆడాలని చెప్పి, ఇండస్ట్రీ హిట్ కొడుతుందని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ.